పథకాలు ఏమి ఇవ్వలేదుగా. మరి ఇంకా ఏదో ఇప్పుడు మొదలు పెడతాడు అంటున్నారు. మరి పిల్లలకి చూసుకుంటే తల్లికి వందనం వచ్చే నెల వేస్తామని చెప్తున్నారు. వేస్తారు కానీ వేస్తే అది వచ్చేదాకా తెలియదు కదా. ఇప్పుడేమో పెన్షన్లు పెంచుతాము అది ఇదని అనౌన్స్ చేశారు. అది కూడా వచ్చేదాకా ఏం చెప్పలేము వేటి గురించి. అది గతంలో ఎలా ఉండేదంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అది ఎవరిదైనా ఏమన్నా పిల్లలకి కొంచెం అందుబాటులో ఉండడం అలా చేశారు. చదువుల గురించి కానీ పుస్తకాలు అవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మరి ఇప్పుడు కొత్తగా మనం మొదలు పెట్టాలిగా, చూడాలి. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవాలి. అందుకనే కామ్గా ఉన్నారు జనాలు కూడా. ఆ ఉద్దేశంతోనే ఆయన ఏదో చేస్తారు, ఇంకా అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి. ఈయన చేశారు, చేయలేదని కాదు. కాకపోతే ఈ పథకాలన్నీ దొరికితే బాగుంటుందని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, ఎవరో ఆధార్యపడద్దు భయపడద్దు అని చెప్పేసి కూడా భరోసా ఇస్తున్నారు. మీరేమంటారు? పబ్లిక్గా వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకని అంటారు? ఎందుకని కాదు, ఏ ప్రభుత్వం అయినా కొంచెం జనాలకు అందుబాటులో ఉందనుకోండి, అందుకని అవకాశం ఇస్తారు. లాస్ట్ టైం అందరూ అందుబాటులో ఉంది, పథకాలన్నీ తీసుకున్నారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉన్నా ఉండొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 10-11 నెలలు అవుతున్న పథకాలు ఏమి ఇవ్వలేదు, వైసీపీ హయాంలోనే అన్ని పథకాలు ఇచ్చాం మేము అని చెప్పేసి అంటున్నాడు. నిజంగానే ఇచ్చారా పథకాలు? ఇచ్చారండి. తీసుకుని ఇవ్వలేదని అనకూడదు, ఇచ్చారు. తీసుకున్నాం. అమ్మఒడి అంటే చేయూతని అన్నీ ఇచ్చారు. అది మరి ఇప్పుడు రావడానికి టైం పడుతుంది కదా. టైం పడుతుంది. ఈ ప్రభుత్వాన్ని కూడా అర్థం చేసుకుని వెయిట్ చూస్తున్నాం. ఇస్తారేమో ఆశ ఉంటుంది కదా. ఇంకా 5 ఏళ్ళ దాకా ఈయనే ఉంటారు. మరి చూడక తప్పదుగా, వెయిట్ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాను, ఈసారి 2.0 చూపిస్తాను, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పేసి కూడా భరోసా ఇస్తున్నారు. కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ ప్రభుత్వం అయినా ముందు చూపుతో ప్రభుత్వానికి అప్పులు అవి కాకుండా ఏదో జనాన్ని కలుపుకుంటూ వెళ్తే ఏదైనా ముందుకు సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పడిపోయింది కదా, ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎలా వస్తుందని కాదు, వాళ్ళు కృషి చేస్తున్నారు. వస్తే రావచ్చు. ఏ ప్రభుత్వం అనేది మనం చెప్పలేం. ఉన్నదాన్ని బట్టి రావచ్చు. అంతకుముందు పథకాలన్నీ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి దాని ఉద్దేశంతో వచ్చేసరి వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా అయితే ఏమీ రాలేదు. మరి ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదులు టూరిస్ట్ పైన దాడులు చేశారు, మరణించడం జరిగింది. పబ్లిక్గా మీరు ఎలా ఖండిస్తారు ఈ అంశాన్ని? అది మటుకు ఖండించాలంటే మామూలుగా కాదు, విపరీతంగా పేదవాళ్ళు ఎటు కాని వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా. వాళ్ళని సేవ్ చేయాలనే. మీరు వాళ్ళు దాడి చేసే ముందు మీరు ఏ మతం, హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగల్లా చంపడాన్ని ఎలా చూస్తారు? మతాల గురించి కాదు, మానవులుగా మనం గుర్తించాలి. మతంలో ఉంది, మీరు హిందువు కావచ్చు, నేను క్రిస్టియన్ కావచ్చు. ఆ మతాల గురించి కాదు, మానవునిగా చూసేటట్టు ఉండాలి. కానీ మతాల మధ్యలో ఎందుకు మత విద్వేషాలు తెచ్చి జనాల మధ్యలో చిచ్చులు పెట్టి వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయేటట్టు అలా చేయకూడదు. అది